అందరికీ నమస్తే. నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాళ నేను మూంగ్ దాల్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సమ్మర్లో బాడీని కూల్ చేయడానికి ఈ మూంగ్ దాల్ చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్లో 1 కప్పు మూంగ్ దాల్ వేసుకొని వాటర్ వేసి ఉడకనియండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసి ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని తర్వాత ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత గార్లిక్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం టమాటో కూడా యాడ్ చేసుకుందాము. ఇలా టమాటో కూడా యాడ్ చేసుకున్నాక ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్న మూంగ్ దాల్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు ఉడకనియండి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్గా కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.